నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. ఇప్పుడు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇది అందరూ అంటున్న మాట. ఎందుకు అంటే వేంపల్లి మండలానికి చెందిన ఒక కీలక అనుచరుడు, జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర వ్యక్తి. అలానే వేంపల్లి మండలంలో ఓటింగ్ ని శాసించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే ఇప్పుడు టీడీపీలో పసుపు కండువా కప్పుకున్నారు. భారీ ర్యాలీతో వచ్చి పసుపు కండువా కప్పుకోవడం ఈరోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు క్యాడర్ దూరం అవుతుంది, అసలు ఏం జరిగింది అనేది సో తెలుసుకుందాం. అసలు ఎవరి దిల్ మాంగే, ఎందుకు పార్టీ కండువా కప్పుకున్నాడు అనేది. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, దిల్ మాంగే అని చెప్పుకుంటుంటారు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి, పైగా ఆయన అనుచరుడిగా పేరు ఉంది. ఇలాంటి వ్యక్తి తన అనుచరులను కూడా తీసుకొని టీడీపీ కండువ కప్పుకున్నారు భారీ ర్యాలీతో వచ్చి. ఎందుకు ఇంత సడన్ గా ఈ విధంగా మారాడు పార్టీ? అండ్ ఎప్పుడైతే ఈయన పార్టీ మారాడో జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది అని అనుకోవచ్చా? అంటే గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మిగిలిన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రదేశాల్లో శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో అటు ఇటు మారటం అనేది సర్వసాధారణం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు, ఓ జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఇప్పుడు ఓ లోకేష్ బాబు గారు, వీళ్ళ నలుగురికి సంబంధించినటువంటి శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో నాయకులు మారటం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఆ పార్టీ గెలిస్తే అతనే ముఖ్యమంత్రి. రేపు భవిష్యత్తులో ఒకవేళ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి. వీళ్ళ నలుగురు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ముఖ్య అనుచరులు అనుకుంటున్న వాళ్ళు పార్టీ మారుతున్నారంటే రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటిది, ఆ నాయకుడి మీద ఆ కార్యకర్తలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇది ఆలోచించుకోవాల్సినటువంటి పరిణామం. చాలా తీవ్రంగా ఆలోచించుకోవాలి ఆ నాయకులు. ఎందుకంటే ఇప్పటి వరకు 1978లో తొలిసారిగా వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి అప్పటి రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచాడు. రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాంగంలోనే అసలు పెద్ద ఆలస్యం చేయకుండా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబంలోనే రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, విజయలక్ష్మి గారు, అట్లాగే వివేకానంద రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ నలుగురే ప్రాతినిధ్యం వహించారు 1978 నుంచి. ఇప్పటికీ 47 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు వయసు రాజశేఖర రెడ్డి కుటుంబం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆధిక్యత కూడా బాగానే నిలుపుకుంటూ వస్తున్నారు, పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మంచి అవకాశాలు కొన్నిసార్లు మరి ఆ రోజు మరి ఎందుకు దాని మీద దృష్టి పెట్టనందువల్ల సహజంగానే అప్పుడు ఎట్లా ఉండేయంటే రాజకీయాలు పాత రోజుల్లో అవి స్వర్ణయుగం. అది ఎలా ఉండేయంటే ప్రశ్నించే ప్రతిపక్ష నేత శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవాళ్ళు. ప్రత్యేకంగా అతను ఓడించాలని ఎవరు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రశ్నించే వ్యక్తి సమర్థుడు ఉంటేనే ఇలా పరిపాలనలో మెళుకువలతో పాటు జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు అన్నీ తెలియకపోవచ్చు కదా, వాళ్ళు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేదని చెప్పని ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యత ఉండేది. వాళ్ళు కూడా అలానే ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా అలానే ఉండేది. అందుకని వాళ్ళ నియోజకవర్గాల్లో పెద్దగా ఎవరు ఎలు పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళు కాదు, వాళ్ళు ఓడించడానికి ప్రయత్నించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి. కుప్పంలో మేము ఓడిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, వైనాట్ 175 అని చెప్పని కుప్పాన్ని వాళ్ళు కుప్పాన్ని ఓడించాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఓడించాలని చెప్పని పెద్దిరెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చారు. పెద్దిరెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వడంలోనే పెద్దిరెడ్డి గారు మున్సిపాలిటీల్లో కుప్పం మున్సిపాలిటీని
వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకునేట్టు చేశాడు. ఉమ్, ఇంకేముంది, అందరు సంకలు గుద్దుకున్నారు. మున్సిపాలిటీలు మనకు వచ్చేసినాయి, ఉమ్, స్థానిక సంస్థల్లో మనం విజయం దగ్గర ఎగరేసాం. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఓడిస్తామని చెప్పని కళ్ళ కన్నారు. ఉమ్, కానీ మొన్న ఎన్నికల్లో చూసాం మనం. అవును. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ వ్యక్తి మీద నమ్మకం పోవటం వేరు, ఉమ్, అధికారంలో ఉండంగా స్థానిక సంస్థల్లో గెలవటం వేరు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పుడైనా సరే అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. ఉమ్, ఉదాహరణకి ఇప్పుడు నిన్న ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటా ఉంటే, ఉమ్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. కారణం ఏందంటే, అధికారం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పని ఉమ్, ఆయన అధికార జులువు ఎక్కడ చూపించాల. ఉమ్, ఎందుకు చూపించలేదంటే, అంటే ఒక రాజకీయ నాయకుడు పరిణితి చెబుతున్నాను, ఎందుకు చూపించలేదు అంటే, ప్రజల్లో ఈ 2 సంవత్సరాల్లో నా పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు. ఓకే. ఒరిజినల్ రిపోర్ట్ ఈ రోజు విజయం నిస్సందేహంగా ఎక్కడైతే ఓడిపోయాడో వాళ్ళ పార్టీ వెనకబడిపోయిందో, ఎందుకు ఓడిపోయారు అని చెప్పి సమీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా ఒక వ్యూహకర్తకి, ఒక నాయకుడికి, పరిణితి చెందిన వ్యక్తికి నిదర్శనం. ఓకే. ఇక్కడ అంటే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, పులివెందుల గెలిచినందువల్ల ఒకదాని మీద మీరు దృష్టి పెట్టారనుకోండి, మిగిలిన 174 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఇక్కడ నిస్సందేహంగా ప్రజలు మొన్న ఆధిక్యత తగ్గించారు, రేపు భవిష్యత్తులో తగ్గిస్తారు, అందులో అనుమానం లేదు. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మిగిలిన చోట ఎన్నికలు వేరు, పులివెందులో జరిగే ఎన్నికలు వేరు. ఆ పులివెందుల్లో ఎందుకు ఎన్నికలు వేరు అంటున్నానంటే, పులివెందుల్లో ప్రజలు ఓట్లేరు. అభిమానం మీద వేస్తారా లేకపోతే భయం కొద్ది వేస్తారా అనేది తీసి పక్కన పడేస్తే, అభిమానం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అనే దాని మీద, తర్వాత అభిమానం స్థాయిలో వాళ్ళు భయపెట్టి ఓట్లు వేయించుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం అనేది లేదు. అలాంటి చోట వరుసనే వాళ్ళు గెలుచుకొచ్చున్న చోట ఈరోజు బీటెక్ రవి లాంటి నాయకుడు తిరిగి అక్కడ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో, పులివెందుల్లో కార్యాలయమే పెట్టుకోవడానికి భయపడుతున్న రోజుల్లో, కార్యాలయానికి జనం రావాలంటే భయపడే రోజుల నుంచి ఈ రోజు కళకళలాడుతూ, కార్యాలయం కళకళలాడుతూ, మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతి ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అక్కడ వస్తున్నటువంటి మార్పులు. నిజంగా కనుక ఇక్కడ దృష్టి పెడితే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు సాంప్రదాయంగా ఆ రోజు ఆ స్వర్ణయుగం నాటి రోజుల్లాగా మనం ఇక్కడ పోల్చుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి శాసనసభలో ఉండడానికి కూడా అనర్హుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అది మీరు నేను అనుకోవట్లా, ఈరోజు పులివెందుల ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ బీటెక్ రవి కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్కడ జరుగుతుందని, వాళ్ళలో మార్పు వస్తుందని అయితే నేను భావిస్తున్నా. ఇది మార్పుతోటే ఆగిపోకూడదు, అది శాశ్వతంగా నిలబడే విధంగా బీటెక్ రవి గారు ప్రయత్నం చేస్తాడని అయితే నేను భావిస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా సహాయ సహకారాలు అందజేస్తుంది అధినాయకత్వం. నిస్సందేహంగా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది తప్పనిసరి. ఎందుకంటే నాయకుడు ఓడిపోయిన తర్వాత, ఇప్పటికే 11 స్థానాలు పరిమితం అయిపోయిన తర్వాత, వాళ్ళ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతానే ఉంది. రేపొద్దున నాయకుడే ఓడిపోయాడు అనుకో, నిస్సందేహంగా ఇప్పుడు నాకు తెలిసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయకూడదని చెప్పి రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చున్నారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళాలి అంటే నిస్సందేహంగా అనుమానం లేకుండా ఇట్లా మంచి కార్యక్రమాలతోటి మంచి పనులు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకెళ్ళేసి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, తప్పులు ఎలా సర్దిద్దుకోవాలి, అలాగే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టడమే తప్ప, మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ నియోజకవర్గం లాంటిది వదిలేస్తే, వీలైనంత వరకు అంటే నాయకుల వల్ల ఉపయోగం జరిగిద్దని అయితే నేనైతే భావించను. వీలైనంత వరకు ఆ పార్టీ నాయకులకి శిక్షలు పడే విధంగా చూస్తే ప్రజలు
నిస్సందేహంగా కూడా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితిలో ఉంటారని అయితే నేను చెప్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.